ఒకవేళ ఇంకా ఈ ఉపవాస కూటాలలో ఒకరు ఎద్దులాగా, ఒకరు గాడిదలాగా, ఒకరితో ఒకరు ఏకీభించకుండగా, ఒకరినొకరు క్షమించుకోకుండగా, ఒకరినొకరు అంగీకరించకుండగా, ఒకరిని ఒకరు ప్రేమించకుండగా, ఒకరిని ఒకరు గణపరచుకోకుండా, లేకపోతే ఒకరితో సమాధానంగా ఉన్నారనుకోనండి, ఇక మినిస్ట్రీ అంతే. ఎప్పటికీ ఇది ఎప్పుడు బాగుపడేది కాదు. ఇది ఎప్పటికి బాగుపడేది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకీ విషయం ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఈ ఉపవాస కూటాల్లో నేనన్నా సరి చేయబడాలి, మీరన్నా సరి చేయబడాలి, ఎవరొకరు సరి చేయబడాలి. ఇద్దరు సరి చేయబడితే ఇంకా బాగుంటుంది. ఇద్దరు సరి చేయబడితే ఇంకా బాగుంటుంది. ద్వితోపదేశ కాండములో ఒక మాట ఏముందంటే, దేవుడు కొన్ని పద్ధతులు మాట్లాడుతూ ఎద్దును